ఆశ్రయపురమనే గ్రామంలో వెంకయ్య మరియు తన భార్య రుక్మిణి ఇద్దరూ చాలా సంతోషంగా ఉండేవారు. ఎప్పుడూ వాళ్లకి పిల్లలు లేరని బాధపడేవారు కాదు. దేవుడు ఏదో ఒక రోజు మన ఆశ నెరవేరుస్తాడని ఒకరికొకరు సర్ది చెప్పుకుంటూ సంతోషంగా ఉండేవారు. కాని ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు లేరనే జనాల మాటలు వారిని ఎంతో బాధపెట్టేవి. చిన్న పొలముంది, దాన్ని సాగు చేసుకుంటూ జీవనం గడిపేవారు. వెంకయ్య పొలంలో పనిచేస్తూ ఉంటే రుక్మిణి తనకు సహాయం చేస్తుండేది. పొద్దంతా పనిచేసే సాయంత్రం ఇద్దరూ కలిసి భోజనం చేస్తూ ఆ రోజు వాళ్ల జీవితాల్లో ఏమేమి సంఘటనలు జరిగాయో చర్చించుకుంటారు. ఒకరోజు రుక్మిణి పొలానికి వెళ్లి వెంకయ్యకి సహాయం చేస్తుండగా, రుక్మిణీ, ఏంటండి ఇవిన కావాలా? అది ఏం లేదు రుక్మిణీ, కాని నువ్వు మీ తల్లిగారింట్లో చాలా అపురూపంగా పెరిగావు. నీకీ పనులన్నీ ఎందుకు? హాయిగా ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేయొచ్చుగా. నువ్వు మొదట ఇంటికి వెళ్ళు. ఈ పనులన్నీ నేను చూసుకుంటాన్లేమ్మా, నువ్వెళ్ళు. అదేంటండి, మీరు పొలంలో ఇంత కష్టపడి పనిచేస్తుంటారు. నేను చేసే సాయం చాలా చిన్నది, ఉడత సాయంలాంటిది. అది కూడా మీరు నన్ను చేయనివ్వకపోతే నేను బద్ధకస్తురాలిగా మారిపోతా. కొద్దికైనా పనిచేయాలండి, అప్పుడే ఆరోగ్యానికి మంచిది. సరే, నువ్వు చెప్తే వినవు కదా. వెంకయ్య రుక్మిణి పనిచేస్తుండగా వెంకయ్య స్నేహితుడు రవి అక్కడికి వస్తాడు. వాళ్ళిద్దరం కలిసి పనిచేయడం చూసి చాలా సంతోషపడతాడు. ఏరా, మా చెల్లితో పని చేపిస్తున్నావు. అసలే చెల్లి తెల్లగా చక్కగా ఉంటుంది. ఈ ఎండకి పొలంలో పనిచేస్తే మా చెల్లి నల్లబడిపోతుంది. అబ్బా, నువ్వు మీ చెల్లి తెల్లగా ఉన్నారు. నేను కూడా కొద్దిగా తెల్లగానే ఉన్నాలేరా. అయినా మీ చెల్లి పనిచేయకపోతే ఎవరు చేస్తారేంటి? నువ్వొక్కడివే చేసుకోరా. రేయ్, నీకు నీ చెల్లిమీద ప్రేమెక్కువయి నేనెవరో మర్చిపోతున్నావు. నేను నీ ప్రాణ స్నేహితుణ్ణి. అయితే ఏంట్రా, నాకు మా చెల్లి మొదట ముఖ్యం, ఆ తర్వాత ఎవరైనా. ఆఖరికి నా ప్రాణ స్నేహితుడైనా చెల్లి తర్వాతే. మా అన్న బంగారం. అబ్బో, ఇద్దరిద్దరే ఒకరికొకరు ఎంత బాగా సపోర్ట్ చేసుకుంటున్నారో. సరేరా, నాకు కాస్త పనుంది. మళ్ళీ కలుస్తా చెల్లెమ్మా. వెళ్ళొస్తానమ్మా. సరే అన్నా. సరేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అన్నయ్య చాలా మంచివాడండి. నిజంగా ఇంత ప్రేమగా నన్ను చూసుకుంటానికి నాకు సొంత అన్న అంటూ ఎవ్వరూ లేరని పెళ్లి కాకముందు ఎప్పుడు బాధపడేదాన్ని. మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత నాకా లోటు తీరిపోయింది. అవును రుక్మిణి, రవి చాలా మంచోడు. అందర్నీ ప్రేమగా పలకరిస్తాడు. వీడిలాంటి స్నేహితుడు దొరకటం నా అదృష్టం. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ పనిచేస్తూ ఉన్నారు. సాయంత్రమయ్యాక కలిసి ఇంటికి వెళ్తారు. వెళ్లేదారిలో కొంతమంది ఆడవాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంటికి వెళ్లిన తర్వాత రాత్రి భోజనం చేసిన తర్వాత రుక్మిణి, ఏవండి, మీరు వాళ్ళ మాటలు విన్నారా? ఏవరి మాటలు? అదే, మనం పొలం నుంచి ఇంటికొచ్చే సమయంలో కొంతమంది ఆడవాళ్లు మాట్లాడుకోవడం మీరు విన్నారా? లేదు రుక్మిణి, అయినా మనం అప్పటికి అలిసిపోయి వస్తున్నాం కదా. వాళ్ళు ఏ మాట్లాడారో సరిగ్గా పట్టించుకోలేదు. నువ్వు విన్నావా? వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు? వెంకయ్య మనసులో. వాళ్ల మాటలు నిన్ను బాధపరుస్తాయని నాకు తెలుసు రుక్మిణి. అందుకే నేను విన్నకూడా వినలేదని అబద్ధం చెప్పాను నీకు. నేను కూడా వినలేదండి, మీరు విన్నారేమో అని అడిగా. అమ్మయ్యా, ఎక్కడ మీరు విన్నారో విని మనస్సులో బాధపడుతున్నారేమో అని అనుకున్నా. మరుసటి రోజు ఉదయం వెంకయ్య పొలానికి వెళ్తూ రుక్మిణి, కాసేపటి తర్వాత, ఏంటండి? ఈరోజు పొలంలో ఎక్కువ పనేమీ లేదు, నేనే చూసుకునొస్తాలే. నువ్వింటి దగ్గరే ఉండు. మీరెప్పుడూ అలానే అంటారు కాని నేనొస్తా. ఒక అరగంట తర్వాత ఇంట్లో పని చేసుకునొస్తానండి. ఏం అవసరం లేదు, నువ్వింట్లో పని చూసుకో. ఇంట్లో పని పొలం పని నువ్వు రెండూ చేయలేవు. చాలా కష్టంగా ఉంటుంది. అలా ఏం లేదండి, నేను 2 పనులు చేయగలను. మీరు పొలంలో ఒక్కరే పనిచేస్తూ కష్టపడుతుంటే నేను చూస్తూ ఊరుకుండలేను. రుక్మిణి చెప్తే వినవు కదా. సర్లే, నీకు రావాలనిపించినప్పుడే రా. సరే అయితే వెళ్ళొస్తా అని చెప్పి అక్కడ్నుంచి పొలానికి బయలుదేరతాడు. రుక్మిణి కిచెన్లోకి వెళ్తుంది. కాసేపటి తర్వాత ఇంట్లో పని ముగించుకొని రుక్మిణి పొలానికి వెళ్లే సమయంలో కొంతమంది దారిలో ఆమెను పిలుస్తారు. ఈ మధ్య చాలా బిజీగా ఉన్నట్టున్నావు. ఇంటి దగ్గర అసలు కనిపించడమే లేదు. పొలంలో ఆయన ఒక్కరే కష్టపడుతూ ఉంటారక్కా. కాస్త సాయం చేద్దామని రోజు పొలానికి వెళుతున్నా. అందుకనే నీకు ఇంటి దగ్గర కనిపించలేదు. అదేంటి, మన ఇళ్లల్లో మగవారు పనిచెయ్యాలి, ఆడవాళ్లు ఇంట్లో చూసుకోవాలి కదా. అదే మనం ఇప్పటివరకూ పాటించాం, ఇక మీదట కూడా పాటించాలి.
నువ్వెందుకు మన ఆజ్ఞలు ఆచారాలను అధిగమిస్తున్నావ్? అక్క, మేమేమీ పెద్ద ఆసాములను కాదు. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు మావి. ఇద్దరం కష్టపడితేనే ఆ పొలం త్వరగా చేతికొస్తుంది. అయినా ఆయనొక్కడే పనిచేస్తుంటే నేనలా చూస్తూ ఉండలేను. అయినా ఇన్ని రోజులైనా మీకు పిల్లలు లేరేందే? తప్పు మీ ఆయనలోనే ఉందేమో. ఒకసారి పట్టణం ఆస్పత్రికి తీసుకుపోతే వాళ్లు మందులిస్తారు. అవి వాడితే అయినా మీకు పిల్లలు పుడతారేమో. లేకపోతే ఎంతకాలం ఇలా చూస్తూ ఉంటావు? వెంకయ్యని వదిలేసి మరొక వివాహమైనా చేసుకో. అప్పుడైనా సుఖపడతావు. అక్కా, ఈ మాట మరొకరెవరైనా నాతో అన్నుంటే చంప పగలగొట్టేదాన్ని. మీరు నాకెప్పట్నుంచీ తెలిసినవారు కాబట్టి ఏమీ అనలేకపోతున్నా. నా భర్త గురించి ఇంకా ఒక్క మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి అక్కడ్నుంచి పొలానికి వెళ్తుంది. పొలంలో వెంకయ్య పనిచేస్తుంటే చూస్తూ మనసులో, నిజంగా నా భర్త బంగారం. నన్ను బయట ఒక్క పని చేయనివ్వడు. ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో ఇలాంటి మంచి భర్త దొరికాడు నాకు. ఏంటే అలా చూస్తున్నావు నా వైపు? ఏం లేదయ్యా. సరేరా. రుక్మిణి కూడా వెళ్ళి పొలంలో పనిచేస్తుంది. అలా సాయంత్రం వరకు పనిచేసి రుక్మిణి ఇంట్లో పని ఉందని కాస్త త్వరగానే ఇంటికి వెళ్ళిపోతుంది. వెంకయ్య ఒక్కడే పనిచేస్తూ చీకటి పడేలోపే ఇంటికి బయల్దేరుతాడు. దారిలో కొంతమంది వెంకయ్య వెళ్తుంటే ఆపి పలకరిస్తారు. వెంకయ్య, ఏంద్రా ఈ మధ్య చాలా బిజీగా ఉంటున్నావు? మాతో కూడా సరిగ్గా మాట్లాడటం లేదు. ఎందుకురా? అలా ఏం కాదురా, కొంచెం పొలంలో పని ఎక్కువగా ఉండేసరికి పనిలో పడ్డానంతే. మిమ్మల్ని అలా ఎలా మర్చిపోతాన్రా? మీరు నా చిన్ననాటి స్నేహితులైతే. అంతేరా, పెళ్ళాం వచ్చేసరికి మేమెక్కడ గుర్తుంటాం నీకు? అరే వెంకయ్య, నీ భార్యకి పిల్లలు పుట్టరంటగా, నిజమేనా? ఎవర్రా నీకలా చెప్పింది? ఒకరు చెప్పడమేంటి, ఊరూరే కోడై కూస్తుంటే. రేయ్, అది అబద్ధం. మాకు పిల్లలు పుట్టలేదు నిజమే కాని ఇద్దరిలో ఎవరిది లోపమో మాకే తెలియదు. మీకెలా తెలుస్తుంది? అయినా మనమనుకోగానే పుట్టరు. దేనికైనా దేవుని అనుగ్రహం ఉండాలి. అది నిజమే, కాని ఎన్ని రోజులని ఇలా పిల్లలు లేకుండా ఉంటావు? నా మాట విని మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. లేదా నన్ను చూడమంటే నేనే మంచి అమ్మాయిని వెతికి పెడతాను. రేయ్, ఊరుకుంటున్నా కదా అని నోటికి ఏ మాట వస్తే ఆ మాట వాగితే 4 చీరేస్తా. ఏమనుకుంటున్నావు? అని కోప్పడి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు వెంకయ్య. ఇంట్లోకి రాగానే రుక్మిణి ఎదురుపడి, ఏమండి, ఏంటండి అంత నీరసంగా ఉన్నారు? పని ఎక్కువగా చేయకండి అంటే వినరు. చూడండి ఇప్పుడెంత అలసిపోయారో. అదేం లేదు రుక్మిణి, కాస్త అలసిపోయానంతే. సరే, స్నానం చేసిరండి, అన్నం వడ్డిస్తా. హా, సరే. వెంకయ్య మనసులో నా భార్యకి నేనంటే ఎంత ప్రేమ. నేను కొంచెం కష్టపడినా తను తట్టుకోలేదు. నిజంగా ఇలాంటి మంచి భార్యను దేవుడు నాకిచ్చినందుకు ఆయనకెప్పటికీ రుణపడి ఉంటా. ఒకవేళ మాకిక ఎప్పటికీ పిల్లలు కలగకపోయినా జీవితాంతం తనని ప్రేమగా, తననే ఒక పాపలాగా చూసుకుంటూ బ్రతికేస్తా. ఏవండి, స్నానానికి వెళ్లారా? ఇదిగో వెళ్తున్నా రుక్మిణి. మరుసటి రోజు ఉదయాన్నే వెంకయ్య తల్లి అయిన సుజాత ఇంటికి వస్తుంది. సుజాతను చూసిన రుక్మిణి, అత్తయ్య, బావున్నావా? ఇదేనా రావటం? ఊర్లో అంతా బావున్నారా? హా, అందరం బావున్నామమ్మా. నువ్వు బావున్నావా? నా కొడుకేడి కనిపించటం లేదు. అరే వెంకయ్యా, ఏవండి, ఎవరొచ్చారో చూద్దురు రండి. వస్తున్నారు రుక్మిణి. అమ్మా, ఎలా ఉన్నావ్? చూసి చాలా రోజులైంది. ఒంట్లో బాగానే ఉంటుందా? బావున్నానయ్యా. నువ్వు బావున్నావా? బాగానే ఉంటుందయ్యా. అమ్మా, రుక్మిణి, మీ పుట్టింటి వాళ్ళందరూ బావున్నారా? చూసి చాలా రోజులైంది. వాళ్ళందర్నీ ఒకసారి కలవాలనుందమ్మా. ఎప్పుడైనా వీలు చూసుకుని ఒకసారి మీ ఇంటికి వెళ్దాం తల్లి. అలాగే అత్తయ్య, టిఫిన్ తినే సమయమైంది కదా, రండి. వేడివేడిగా ఇడ్లీ చేశాను, తిందురు. ఏవండి, మీరు కూడా రండి, తిందురు. ముగ్గురూ కలిసి టిఫిన్ చేస్తారు. ఆ తర్వాత తల్లి, ఏరా, మన పొలం పనులు బాగానే సాగుతున్నాయా? ఏమీ ఇబ్బంది లేదు కదా? సమస్య ఏమీ లేదమ్మా. ఇప్పటివరకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. అంతా బాగానే జరుగుతుంది. కాసేపయ్యాక అలా పొలం వైపు వెళ్దాంరా. పొలం చూసినట్లు ఉంటుంది, అలాగే ఊర్లో వాళ్లతో మాట్లాడినట్టు ఉంటుంది. అలాగే అమ్మా. సాయంత్రం పడే సమయంలో బయల్దేరితే చీకటి పడేలోపు ఇంటికి రావచ్చు. సరే అయ్యా. కాసేపు విశ్రాంతి తీసుకో అమ్మా. ప్రయాణం చేసి వచ్చావు కదా, వెళ్లే సమయానికి నేనొకసారి గుర్తు చేస్తాలే నీకు. అలాగేరా అని చెప్పి గదిలోకెళ్తుంది. మంచంపై కాసేపు కూర్చొని ఆ తర్వాత పడుకుంటుంది. ప్రయాణం చేసి వచ్చేసరికి అలసిపోవడంతో బాగా నిద్రపడుతుంది. సాయంత్రమైంది. వెంకయ్య మంచం దగ్గరికి వచ్చి, అమ్మా, సాయంత్రమైంది. ఇక నువ్వు నిద్రలేస్తే మనం పొలం దగ్గరికి వెళ్దాం.
సరే అయ్యా, వస్తున్నా. ఇద్దరూ కలిసి నడుచుకుంటూ పొలానికి వెళ్తారు. పొలాన్ని చూసి తల్లి, అయ్యా, ఒక్కడివే ఇదంతా చేస్తున్నావంటే నాకాశ్చర్యంగానూ గర్వంగానే ఉంది. అమ్మా, నేనొక్కడ్నే ఈ పనంతా చూసుకోవడం లేదు. నా భార్య రుక్మిణి నాకీ పనులన్నిటిలోనూ చాలా సహాయం చేస్తుంది. అలా మాట్లాడుకుంటూ చీకటి పడేలోపు ఇంటికి చేరుకుంటారు. వెంకయ్య తన గదిలోకి వెళ్తాడు. తల్లి రుక్మిణి దగ్గరికి వంటగదిలోకి వెళ్తుంది. అమ్మా, రుక్మిణి, చెప్పండత్తయ్య, ఏమైనా కావాలా? మావాడు ఇంట్లో పని, బయట పని అన్ని పనులు నీతో చేపిస్తున్నాడంట, నిజమేనమ్మా? అయ్యో, ఎవరత్తయ్యా మీకు అలా అబద్ధం చెప్పింది? ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఇక బయట పని అంటే పొలంలో ఆయన ఒక్కరే కష్టపడుతుంటే నేను నా వంతు నాకు చేతనైన సాయం చేస్తున్నంతే. అయినా ఆయన చేసే పనితో పోలిస్తే నేను సాయం చేసేది చాలా తక్కువ అత్తయ్యా. సరే అమ్మా అని చెప్పి గదిలోకి వెళ్ళి మంచంపై కూర్చొని మనసులో, నిజంగా వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళనిలా చూస్తుంటే. చూశారు కదా, భార్యాభర్తల ప్రేమ ఎంత బలంగా ఉంటే వాళ్ల జీవితాలు అంతా సంతోషంగా ఉంటాయి.